హీరా గోల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నౌహీరా షేక్ చెందిన 159 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేలం సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈడీ చర్యలు తీసుకుంది. హీరా గోల్డ్ అనుబంధ సంస్థల ఆస్తులను వేలం వేసింది. గతంలోనే హీరా గోల్డ్ ఆస్తులను సీజ్ చేసింది ఈడీ. హీరా గోల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నౌహీరా షేక్ చెందిన 159 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేలం వేసింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, ఏదైతే హీరా గోల్డ్ కేసులో అది కీలక పరిణామం చోటు చేస్తుందని చెప్పొచ్చు. ఈ హీరా గోల్డ్ సంబంధించిన దాదాపు 159 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ వేలం వేసింది. అయితే హీరా గోల్డ్ సంబంధించి అనుబంధ సంస్థల్లో ఉన్న ఈ ఆస్తుల మొత్తాన్ని కూడా ఈడీ వేలం వేసినట్టుగా చెప్తున్నారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొత్తంగా ఈ ఆస్తులను వేలం వేయడం జరిగింది. దీంతో పాటు అయితే సుప్రీంకోర్టులో ఇప్పటికే బాధితులందరూ ఆశ్రయించారు. తమకు ల్యాండ్స్ ఇవ్వకుండా లేకుండా తమకు డబ్బులు ఇవ్వకుండా తాత్కారం చేస్తున్నాం, వీటన్ని ఎగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. హీరా గోల్డ్ సంబంధించిన నౌహీరా షేక్ అందరినీ భయపెడుతుంది. అదే కూడా ఈ ఆస్తులు మొత్తం కూడా ఆమె వేరే వాళ్ళకి కట్టజెప్పే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి ఇప్పటికే సుప్రీంకోర్టుకి అటు బాధితులు ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు ఇప్పటికే ఈడీకి ఆదేశాలు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధితులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు ఆమెను అరెస్ట్ చేసి ఆమె చేసిన సంబంధించిన ఆస్తి మొత్తాన్ని కూడా విక్రయం చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాల వరకు ఈడీ మొత్తంగా హీరా గోల్డ్ సంబంధించి 159 కోట్ల రూపాయల ఆస్తులను వేలం వేసినట్టుగా ప్రకటించింది. అయితే ఇంకా కొన్ని కూడా ఆస్తులు ఉన్నాయి. ఆస్తులు కూడా వేలం వేసి వాటి ద్వారా వచ్చిన డబ్బులు మొత్తం కూడా బాధితులకు న్యాయం చేసే విధంగా చూస్తామని చెప్పి కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. ఆల్ రైట్ రమేష్, థ్యాంక్ యూ.